నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టూరిజంపై 30 ఏళ్లకు తన మాటలు అర్థం చేసుకున్నారన్న చంద్రబాబు. తెలంగాణ ఎమ్మెల్యే కోనంనేని వ్యాఖ్యలపై స్పందన. అనంత జిల్లాలోని పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు. రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలింపు. వైసీపీ కార్యకర్త పవన్ కుమార్ ను విచారిస్తున్న పోలీసులు. హత్య సినిమా సన్నివేశాలు వైరల్ చేసిన కేసులో ప్రశ్నలు. ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు అటవీశాఖ చర్యలు. హ్యాచరీల ఏర్పాటుతో సంతతి పెంచుతున్న అధికారులు. అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా భారత సంతతి వ్యక్తి జై భట్టాచార్య ఎన్నికైనట్లు యుఎస్ సెనేట్ వెల్లడి. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంపై ఢిల్లీ వేదికగా గుట్టు విప్పుతున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై పంచుకున్న వివరాలను సీఎంకు వివరించారు. అమిత్ షాతో చర్చకు వచ్చిన విషయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మద్యం కుంభకోణాన్ని రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. వైసీపీ కార్యకర్త పవన్ కుమార్ మరోసారి పులివెందుల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైఎస్ అవినాష్ అన్న యూత్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ గా పవన్ కుమార్ వ్యవహరిస్తున్నాడు. వివేకానందరెడ్డి మర్డర్ నేపథ్యంలో విడుదలైన హత్యా సినిమా సన్నివేశాలను పవన్ కుమార్ వైరల్ చేశారంటూ ఇటీవలే సునీల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి ఇప్పటికే సునీల్ కుమార్ ను పోలీసులు ప్రశ్నించారు. 2 రోజుల క్రితం జగన్ ను కలిసిన పవన్ కుమార్ తనను డీఎస్పీ సీఐ కొట్టారని ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వచ్చాక వారితో సెల్యూట్ కొట్టిస్తానని జగన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో పవన్ కుమార్ ను పోలీసులు నేడు మరోసారి విచారణకు పిలిచారు. అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద పెన్నా నదిలో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమార్కులు ఇసుకను తోడేస్తున్నారు. ట్రాక్టర్ల సహాయంతో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా ఇసుకను తవ్వేస్తూ ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటున్నాయని రైతులు వాపోతున్నారు. టోల్ ప్లాజా వద్ద 100 నుంచి 200 రూపాయల వరకు రుసుము చెల్లిస్తూ దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఐపీఎల్ వేళ క్రికెట్ బెట్టింగ్లపై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు నిఘా పెట్టారు. బుకీలను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరిస్తున్నారు. కౌన్సిలింగ్ కు రాని బుకీల కోసం గాలిస్తున్నారు. బెట్టింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత నాగేంద్రను అరెస్టు చేసి విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ప్రధానంగా ప్రొద్దుటూరులోని మట్టి మసీదు వీధికి చెందిన ఓ ప్రముఖ బుకీతో పాటు అనంతపురం, నెల్లూరు జిల్లాకు చెందిన మరికొందరితో సంబంధాలున్నట్టు తేలింది. ఈ క్రమంలో మట్టి మసీద్ వీధికి చెందిన బుకీని పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చాలా ఏళ్లుగా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ బుకీపై గతంలో సస్పెక్ట్ షీట్ నమోదైంది. ఇతర ప్రాంతాల స్టేషన్ల పరిధిలోనూ కేసులు నమోదయ్యాయి. అతన్ని పట్టుకుంటే మరికొందరు బెట్టింగ్ నిర్వాహకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది. సరకు రవాణా యజమానులు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. సరకు రవాణా వాహనాలపై గత వైసీపీ ప్రభుత్వం విధించిన హరిత పన్ను సహా జరిమానాల విధింపు నుంచి ఉపశమనం కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళతామని సంఘం నేతలు ప్రకటించారు. విజయవాడ ఆటోనగర్లో సంఘం సర్వసభ్యుల సమావేశం నిర్వహించి తమ సమస్యలపై చర్చించారు. గతంలో జగన్ సర్కార్ విధించిన పన్నుల వల్ల రవాణా రంగం కుదేలైందని, సరకు రవాణా వాహనాల యజమానులు అప్పుల పాలయ్యారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలని పునఃపరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి చర్చ జరగాలి. మా ప్రతినిధులతోటి, రవాణా రంగ అసోసియేషన్ల ప్రతినిధులతోటి ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతినిధిని తీసుకొని ఖచ్చితంగా రాష్ట్ర అసోసియేషన్ సమక్షంలో, అధికారుల సమక్షంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చలు జరపాలి. వాటిని క్షేత్రస్థాయి సమస్యలను పరిశీలన చేసి సమస్య పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిగణనలోకి తీసుకునే విధంగా రాష్ట్ర అసోసియేషన్లతో పాటు జిల్లా అసోసియేషన్ల ప్రతినిధులు అందరితోటి జాయింట్ సమావేశం మేము కోరిన 18 డిపార్ట్మెంట్లతో ఏర్పాటు చేయాలి. రవాణా రంగానికి సంబంధించి
కేంద్ర ప్రభుత్వం ఒక ఇది ఇచ్చింది, మీ ప్రాంతాల్లో మామూలుగా ఉండేటటువంటి మీ వాహనాలకి సంబంధించిన మ్యాక్సిమం మినిమం ప్రైసులు అనేవి ప్రభుత్వాలని చెప్పమని చెప్పింది. కానీ ప్రభుత్వాలు దానిపైన దృష్టి పెట్టట్లా. ఇవాళ 1000 రూపాయలను హైట్కేసి 20,000 చేస్తే వెంటనే మొన్నాడు అమలు చేస్తున్నారు. కానీ క్యాబులకు కావచ్చు, బస్సులకు కావచ్చు, లారీలకు కావచ్చు మ్యాక్సిమం మినిమం ప్రైసులు అనేవి ప్రభుత్వాలు ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలా ఫిక్స్ చేసినట్లయితే లారీ యజమానులకే చాలా దోహదపడుతుంది. దానిపైన కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిందిగా మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. కలెక్టర్ల సదస్సుల్లో తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు తెలంగాణ సభలో ప్రస్తావించారు. ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు, ఉన్నదంతా టూరిజమే అని నాడు చంద్రబాబు అనేవారంటూ కోనమనేని ప్రస్తావించారు. చంద్రబాబు నాడు చెప్పిన మాటే నిజమంటూ తెలంగాణ సభలో కోనమనేని అభిప్రాయపడ్డారు. పత్రికలో వచ్చిన ఆ వార్తను కలెక్టర్ల సదస్సులో సీఎం టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు. ఏ ఇజం లేదు, ఉన్నదంతా టూరిజమే అని నేను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విమర్శలు చేశారని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ్యుడు మాట్లాడుతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ నేడు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు, తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని వ్యాఖ్యానించారు. నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈస్ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద, పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనమనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది, కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు అన్నారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్లు పట్టింది అర్థం చేసుకోవడానికి. మేము కూడా 30 ఏళ్లు పడితే చాలా సమస్య వస్తుంది, కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. మహిళ దుస్తులను పట్టుకుని లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని, ఏమాత్రం సున్నితంగా లేవని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి వివాదాస్పద తీర్పుపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ సుమోటోగా విచారణ చేపట్టింది. జడ్జి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన ధర్మాసనం వాటిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 2021 నవంబర్లో ఉత్తరప్రదేశ్లో ఓ బాలికను బైక్పై ఇంటి వద్ద దింపుతామని చెప్పి 2 యువకులు అనుచితంగా ప్రవర్తించారు. బాలిక అరుపులు విని అటుగా వెళుతున్న వారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 376 కింద వారిని అరెస్టు చేయాలని కాస్గంజ్ ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. రివిజన్ పిటిషన్పై మార్చి 17న అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా విచారణ జరిపారు. మహిళ ఛాతీ భాగాన్ని తాకడం, దుస్తులు పట్టుకుని లాగినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తమైంది. 6,000 కోట్ల మహదేవ్ యాప్ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ నివాసంలో సీబీఐ సోదాలు చేస్తుంది. రాయ్పూర్, భిలాయ్లోని బఘేల్ నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బఘేల్ సన్నిహితుడితో పాటు ఓ సీనియర్ పోలీస్ అధికారి ఇళ్లలోనూ సీబీఐ సోదాలు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. సీబీఐ సోదాల విషయాన్ని భూపేష్ బఘేల్ ఎక్స్ మాధ్యమంలో తెలిపారు. ఏప్రిల్ 8, 9 తేదీలలో గుజరాత్లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ భేటీకి ఇవాళ ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా సీబీఐ వచ్చిందని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్దమయ్యారు. ఇక నుంచి అమెరికాలో ఓటు నమోదు కోసం పౌరసత్వం లేదా పాస్పోర్ట్ చూపించడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. కొత్త నియామకాలకు సంబంధించి భారత్, బ్రెజిల్ వంటి దేశాలను ఆయన ఉదాహరణగా చూపించారు. స్వయం పాలనలో అమెరికా ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు. అయినప్పటికీ ఆధునిక, అభివృద్ది చెందుతున్న దేశాల ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక, అవసరమైన నిబంధనలు అమలు చేయడంలో యుఎస్ విఫలమైందని పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానిస్తున్నాయని, అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధృవీకరణపై ఆధారపడుతోందని తెలిపారు. జర్మనీ, కెనడా వంటి దేశాలు ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ల పద్ధతిని పాటిస్తున్నాయని, అమెరికా ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయని ట్రంప్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కానీ వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలని తెలిపారు. అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి ఉన్నత హోదా దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ డైరెక్టర్గా జై భట్టాచార్య ఎన్నికైనట్టు యుఎస్ సెనేట్ ధృవీకరించింది. 53-47 ఓట్ల తేడాతో గెలిచినట్టు పేర్కొంది. వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు తదుపరి డైరెక్టర్గా జై భట్టాచార్యను నియమిస్తున్నట్లు గత నవంబర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ సమయంలో ట్రంప్ ప్రకటనపై జై భట్టాచార్య ఆనందం వ్యక్తం చేశారు. అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే యుఎస్ సెనేట్ ఆమోదం లభించింది. జై భట్టాచార్య 1968లో కోల్కతాలో జన్మించారు. 1997లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో డాక్టరేట్ అందుకున్నారు. 3 ఏళ్ల తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పొందారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్లో రీసెర్చ్ అసోసియేట్గా విధులు నిర్వహించారు. కరోనా సమయంలో అమెరికా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారు. మరో 2 విద్యావేత్తలతో కలిసి గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ ప్రచురించారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గాన్ని తానే అభివృద్ది చేశానని పదే పదే ఊదరగొట్టే మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అరకొర అభివృద్ది పనులతో జనాన్ని మభ్యపెట్టారు. ఎన్నికల సమయంలో వసతులు కల్పించకుండానే ఐటీఐ కళాశాల హాస్టల్ భవనాన్ని హడావిడిగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కోట్ల రూపాయలు వెచ్చించినా వసతులు లేక భవనం నిరుపయోగంగా మారింది. నంద్యాల జిల్లా డోన్లోని ఐటీఐ కళాశాలను 1963లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వేలాది మంది ఇక్కడ విద్యను అభ్యసించారు. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్ తదితర ట్రేడులలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. డోన్ సహా నంద్యాల, ఆదోని, దేవనకొండ, అనంతపురం, ప్యాపిలి ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ కళాశాలలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం 600 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎంతో కాలంగా ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం హాస్టల్ నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో హాస్టల్ నిర్మించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. 11 కోట్ల రూపాయల నిధులతో హాస్టల్ నిర్మాణాన్ని ఎన్నికల ముందు హడావిడిగా పూర్తి చేశారు. గతేడాది జనవరి 20న రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కానీ అందులో కనీస వసతులు లేక హాస్టల్ భవనం ఉపయోగంలోకి రాకుండా ఉంది. హాస్టల్కు అవసరమైన సిబ్బంది, వసతులు లేక విద్యార్థుల కల నేటికీ నెరవేరలేదు. కొందరు విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ సొంత డబ్బులు పెట్టుకుని చదువుకుంటున్నారు. మరికొందరు దూర ప్రాంతాల నుంచి రోజూ కళాశాలకు వచ్చిపోతున్నారు. గవర్నమెంట్ ఐటీఐ చేస్తున్నాం. ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం. నెలకి 2500 ఫీజు. అది కట్టే పరిస్థితి లేక డోన్ లో గవర్నమెంట్ హాస్టల్ పెట్టాలని కోరుతున్నాం. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ట్రేడ్ ఫిట్టర్ వలసల నుంచి రావడానికి కష్టం అవుతుంది. బస్సులో రావడానికి ఇబ్బంది అవుతుంది. ఐటీఐ కాలేజ్లో అది హాస్టల్ ఓపెన్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం సార్. మాకు ఇక్కడ రామలింగపల్లి నుంచి డోన్ కాలేజీకి రావడానికి అప్ అండ్ డౌన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఇక్కడ పీజీ హాస్టల్లో 3000 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాము. ఇక్కడ ఇంట్లో పరిస్థితుల వల్ల 3000 రూపాయలు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ ఇక్కడ రెడీ అయింది. ఇక్కడ హాస్టల్ అయితే ఓపెన్ చేస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. బయట ఉండి డబ్బులు ఖర్చు పెట్టడానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. హాస్టల్ తెరచలేదు కాబట్టి పొద్దున పూట్ల
బస్కి లేట్ అవుతుంది, తొందరగా రావాలంటే కష్టం అవుతుంది. వేరే ఊరు నుంచి వస్తున్నాం, హాస్టల్ ఓపెన్ చేయలేదు. రావడానికి లేట్ అవుతుంది, మిస్ అవుతారు సబ్జెక్టులు. ఇక్కడ హాస్టల్ ఓపెనింగ్ అయింది కానీ వాళ్ళు తెరవడం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. బస్ స్టాండ్ నుంచి ఇటుకి కాలేజీకి రావడం టైం అయిపోతుంది సార్. ఈ సబ్జెక్టులకు మిస్ అవుతున్నాను సార్. బిల్డింగ్ను కట్టించినారు కానీ దీనికి ఒక వార్డన్ కావాలి, ఫర్నిచర్ కావాలి, దీని వసతులేమి, దీని కథ ఏమి, ఒక బిల్డింగ్ చూపించి మేము హాస్టల్ పెడుతున్నామంటే కాదు. కాబట్టి ఇక్కడ కావాల్సినంత వార్డన్స్ కానీ, హాస్టల్ కావాల్సిన వంట మనుషులు కానీ, ఫర్నిచర్స్ కానీ, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ తెచ్చి తొందరలోనే ప్రారంభిస్తారని ఇప్పుడున్న ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా హాస్టల్ తెరిచి తమ ఇబ్బందులు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. అరుదైన జాతిగా గుర్తింపు పొందిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని తీరాలకు లక్షల్లో చేరుతుంటాయి. అయితే స్థానిక జీవ సమతుల్యానికి, మత్స్య సంపదకు దోహదం చేస్తున్న ఈ జాతి తాబేళ్లు ప్రాణాపాయ స్థితిలో పడ్డాయి. అందుకే అటవీ శాఖ హ్యాచరీలను ఏర్పాటు చేసి వాటి సంతతిని పెంచుతోంది. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల జాతులు అధికం. మాంసాహారులైన ఈ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం 20,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మన తీర ప్రాంతాలకు వలస వస్తుంటాయి. రాష్ట్రంలో విశాఖ, బాపట్ల, శ్రీకాకుళం జిల్లాలకు ఎక్కువగా చేరుతుంటాయి. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం ప్రాంతాలకు డిసెంబర్, ఏప్రిల్ నెలల్లో అతిథులుగా వస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఒడ్డుకు చేరి ఇసుక బొరియల్లో చేరుతాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుడ్లు పెడతాయి. 29 కిలోమీటర్ల విశాల తీరంలో ప్రాణం పోసుకుని ఆటుపోట్ల సమయంలో సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఈ సమయంలో వాటికి పక్షులు, ఇతర క్షీరదాలు, కుక్కలు, నక్కల బెడద అధికం. మరికొన్ని మెకనైజ్డ్ బోట్లు టేకువలలతో వేటాడుతున్న సమయంలో వాటిలో చిక్కుకుని చనిపోతుంటాయి. దీనికి తోడు పరిశ్రమలు, హేచరీల వ్యర్థాలు సముద్రంలో కలవడంతో మరికొన్ని మృతి చెందుతాయి. ఈ ముప్పు నుంచి వాటిని సంరక్షించేందుకు ట్రీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. సముద్ర తాబేలుగా పిలువబడుతున్న రిడ్లేలు సంతానోత్పత్తి కోసం బొడ్డుగురయ్యపేట, తిప్పలవలస, చేపల కంచేరు, ముక్కాం, చోడిపల్లిపేట, పులిగెడ్డపాలెం, బర్రిపేట, చింతపల్లిలో హేచరీలున్నాయి. ఒక్కో చోట 246 గూళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ గుడ్లను 40 నుంచి 45 రోజుల పాటు కృత్రిమంగా పొదిగిస్తున్నారు. వీటి సంరక్షణకు 25 మంది సిబ్బందిని నియమించారు. ఈ ఏడాది 56,000కు పైగా గుడ్లను సేకరించి ఉత్పత్తి జరిగిన పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. తాబేళ్ల గుడ్ల సేకరణ, పొదిగే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీ టర్టిల్స్ కన్జర్వేషన్ మీద 7-8 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతోంది. ఇవి పర్టికులర్ గా డిసెంబర్ నుంచి ఏప్రిల్ దాకా వస్తూ ఉంటాయి. పీక్ సీజన్ వచ్చేసి ఫిబ్రవరి, మార్చి లో ఎక్కువ ఎగ్స్ వస్తాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు వచ్చేసి 517 నెస్ట్లు, అంటే ఒక్కొక్క తాబేలు ఒక పెట్టిన దాన్ని ఒక నెస్ట్ అంటాము. 56,065 గుడ్లు వచ్చాయి ఇప్పటి వరకు. యాక్చువల్ గా ఇది ఆల్ టైమ్ రికార్డ్ అండి ఈ సంవత్సరము. ఇంతవరకు ఎప్పుడు అన్ని రాలేదు. తాబేలు సముద్రం ఒడ్డుకు వచ్చి చిన్న పిట్ల గొయ్యిలా తీసి ఆ గోతులని తాబేలు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుందండి. ఈ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారుల్ని మేము కొంతమంది కుర్రాళ్ళని పెట్టి ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసి హ్యాచరీస్ అని పెట్టి అక్కడ ఎక్కడైతే ఎంత డెప్త్లో అయితే పిట్టి తీస్తుందో అంతే డెప్త్లో ఇక్కడ పిట్టి తీసి గొయ్యి తీసి ఆ గోతిలో ఎగ్స్ పెట్టడం జరుగుతుందండి. ఏ రోజు ఆ రోజు ఎగ్స్ అన్ని పెట్టేసి అది 45 నుంచి 48 రోజులకి పిల్లలు తయారవుతాయండి. ఏ రోజు అయితే తయారయ్యో ఆ రోజే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయం ముందే మనం సముద్రంలో విడిచిపెట్టడం జరుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడాను ఒక బ్యాగు, అదేవిధంగా టెంపరేచరు, థర్మోమీటరు, స్కేలు, డేటా బుక్ అన్ని పట్టుకొని వీళ్ళు ఎర్లీ మార్నింగ్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే తాబేలు వస్తుందో అటు వెళ్ళిన జాడ, వచ్చిన జాడ 2 జాడలు ఉంటాయి. ఆ జాడలు పెట్టి ఇక్కడ తాబేలు వచ్చిందని ఐడెంటిఫై చేసి అది ఎక్కడైతే గుడ్లు పెడుతుందో ఆ ప్రాంతంలో క్లీన్గా ఉంటుంది.
దాన్ని వీలైతే ఐడెంటిఫై చేస్తారు. ఆ తగ్గట్టుకు మాత్రమే అక్కడ ఎంతైతే కొలతలు ఉన్నాయో ఆ కొలతలని డేటా బుక్లో తీసుకొని ఆ ఎంత కొలత వచ్చిందో ఆ కొలతల ప్రకారం పెడతాం. మనకు 120 కన్నా ఎక్కువ వచ్చిందనుకో సేమ్ పెడతాం, 120 కన్నా తక్కువ గుడ్లు వచ్చాయనుకో దానికన్నా 1 ఇంచు ఎక్కి పెంచి యాక్చువల్గా పెట్టడం అనేది జరుగుతుంది. ఆలివ్ రిడ్లేల సంతతిని కాపాడేందుకు మత్స్యకారులు వేట సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవి తిరిగే ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్లను ఉపయోగించరాదు, ప్రమాదకరమైన వలలను వినియోగించరాదు. ఈ అంశాలపై ట్రీ స్వచ్ఛంద సంస్థతో కలిసి అటవీ శాఖ మత్స్యకారులకు అవగాహన కల్పిస్తోంది. మత్స్యశాఖ, అటవీ శాఖ అధికారులు ఈ జాతి తాబేళ్ల సంరక్షణకు, సంతానోత్పత్తికి ఎంతో దోహదం చేస్తున్నారు. వాటి గుడ్లను సేకరించి వాటి సంతానోత్పత్తికి, వృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. విజయనగరం జిల్లా సముద్ర తీర ప్రాంతం నుంచి కెమెరా నాగరేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. తాజాంశాన్ని చూస్తున్నాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై హోంమంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ప్రవీణ్ మృతిపై అనిత విచారణ ఆదేశించడంపై వివరాలేంటి? అంటే నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. అయితే రోడ్డు ప్రమాదమా లేకపోతే ఇతర ఏదైనా కోణం ఉందా, కుట్ర కోణం ఉందా అనే అంశం పైన విచారణ చేయాలని చెప్పి హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఆరోపణల పైన స్పందిస్తూ మంత్రి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ కూడా ఫోన్ చేసి ఆరా తీశారు. మొత్తం పాస్టర్ మరణం వెనుక సమగ్ర విచారణ చేయాల్సిందిగా ఎస్పీని ఆదేశించారు మంత్రి. అయితే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగినటువంటి సమీపంలో సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలించాలని చెప్పి కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవ సంఘాల కోరిన మేరకు ఈ పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లుగా కూడా ఎస్పీ ఇప్పటికే మంత్రికి తెలియజేశారు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించినటువంటి ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ చేయాల్సిందిగా మంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఈ ఎప్పటికప్పుడు వివరాలను కూడా తెలియజేయాలని చెప్పి కూడా ఎస్పీని ఆదేశిస్తూ మంత్రి స్పష్టం చేశారు. ధన్యవాదాలు ధనంజయ్. పట్టాదారు పాస్ పుస్తకం మంజూరులో రైతుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై పల్నాడు జిల్లా గురజాల డివిజన్లో 28 మంది వీఆర్ఓలు, 12 మంది విలేజ్ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఇందులో వీఆర్ఓలు, సర్వేయర్లపై రైతులు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్డీఓకు పంపడంతో ఆయన నోటీసులు జారీ చేశారు. వెంటనే లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని నోటీసుల్లో తెలిపారు. ఈ పబ్లిక్ ని ఎవరైతే అప్లై చేసుకున్నారో సచివాలయంలో వారికి ఫోన్ కాల్స్ పెడుతున్నాయి. మీరు ఈ విధంగా పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు, లేదా కరెక్షన్ కోసం అప్లై చేశారు, సర్వే కోసం అప్లై చేశారు, మీకు సేవలు ఎలా ఉన్నాయనేది ఆ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కింద వాళ్ళు నడపడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొంతమంది వాళ్ళు మీకు సంతృప్తిగా ఉన్నారంటే నొక్కండి, లేకపోతే అసంతృప్తిగా ఉన్నారు, లేకపోతే మీకు ఏదైనా డబ్బులు అంటే నిర్దిష్ట రుసుము కాకుండా ఎక్కువగా తీసుకున్నదా, లేకపోతే మీకు ఏదైనా ఫార్మేట్ నోటీస్ లాంటి ఇష్యూ చేశారా, అసలు మీ భూమి ఏదైనా సర్వే చేయడానికి భూమి మీదకి వచ్చారా అనే విషయాలు కూడా వాళ్ళు అడగడంతో వారు కొంతమంది వచ్చారండి. కొంతమంది మేము ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ రుసుము కట్టాం, దానికన్నా ఎక్కువ తీసుకోవాలని కొంతమంది చెప్పారు. కొంతమంది అయితే మామూలుగా భూమికి కొలవటానికి రాలేదను, లేకపోతేనేమో ఆ నోటీస్ మాకు సర్వ్ చేయలేదను, లేకపోతే ఆ నిర్దేశిత రుసుము కాకుండా ఎక్కువ వసూలు చేశారను, ఆ విధంగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫోన్ కాల్ ద్వారా వెళ్ళటం జరిగిన దాని మీద కొంతమంది నేమ్స్ అయితే మనకు వచ్చి రావడం జరిగిందండి. అది కరెక్ట్ గా వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా మనం ఇచ్చాము. ఏంటి దీని మీద సబ్జెక్షన్ అడగడం కూడా మనం దానికి నిమిత్తం అడిగాము. అయితే ఏంటంటే వారు చెప్పిన సమాధానం కొంతమంది మనకి వస్తున్నాయి 1 by 1. గత 5-6 నెలలు వాళ్ళు ఏమైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ రికార్డు వెరిఫై చేయడం కానీ, తర్వాత ఇంకేదైనా సర్వే సంబంధించి కూడా వెరిఫై చేసి దాన్ని ఉన్నతాధికారులకు పంపించి అది ఎంతవరకు దాంట్లో జెన్యూనిటీ ఉంది, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అది పై అధికారులు కూడా పంపడం జరుగుతుంది. తాజాంశాన్ని చూస్తున్నాం. అనంతపురం జిల్లా బొక్కరాయ సముద్రంలో టీడీపీ కార్యకర్తలపై అకారణంగా చేయి చేసుకున్న సీఐ కరుణాకర్పై బదిలీ వేటు పడింది.
ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సిఐ కరుణాకర్ బదిలీపై వివరాలేంటి? నరీష, ఏదైతే అనంతపురం జిల్లాలో బుక్కరాయి సముద్రంలో ఇటీవల సిఐ కరుణాకర్ అకారణంగా తమను కొట్టారని చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ఇదే ఓ కేసు విషయంలో మాట్లాడుతూ దీనికి సంబంధించి తెలుగుదేశం నాయకులు రామలింగయ్య అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ క్రమంలో సిఐ కరుణాకర్ ఆగ్రహంతో ఇద్దరిపైన చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి కరుణాకర్ తమను హింసించడాన్ని నిరసిస్తూ వారు ధర్నాకు అయితే దిగారు. దీనికి సంబంధించి ఏదైతే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడికి వివాదం అనేది సద్దుమరిగింది. ఆ తర్వాత దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఏదైతే కరుణాకర్ ను వెంటనే తిరుపతికి బదిలీ చేస్తూ ఆయనపై బదిలీ వేయటం అనేది జరిగింది. ఏదైతే ఈ అనంతపురం ఎస్పీ సమగ్ర విచారణ జరిపి దీనికి సంబంధించి నివేదిక తెప్పించుకున్న తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు. మొత్తంగా తెలుగుదేశం నాయకులపై అకారణంగా కొట్టిన కారణంగా సిఐ కరుణాకర్ ను పై వెంటనే బదిలీ వేటు వేస్తూ ఈ మేర ఉత్తర్వులు జారీ చేశారు. నరీష, ధన్యవాదాలు కృష్ణ.